నిన్న ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 12 గంటలు 1 గంట వరకు మీరందరూ టీవీలకు అతుక్కొని పోయి ఉండి ఉంటారు. ఎందుకంటే భారతదేశాన్ని మొత్తం ప్రభావితం చేసే 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల ఫలితాలు నిన్న ఉదయం నుంచి మొదలు పెడితే రాత్రి వరకు, బహుశా మీరు పడుకున్న తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాలు ఫలితాలు వచ్చి ఉంటాయి. ఈ రోజు ఉదయం మీరు పేపర్ తిరిగేయగానే ఫలితం అంతా మీకు కనిపిస్తుంది. ఇంత ఉత్కంఠత ఎందుకు? భారతదేశాన్ని ప్రభావితం చేయగలిగిన 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాలు అనేవి చాలా ముఖ్యమైన రాష్ట్రాలు భారతదేశంలో. ఐడియాలజీ పరంగా చూస్తే ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ని 30 సంవత్సరాలకు పైగా కమ్యూనిస్టులు పరిపాలించారు. సిపిఐ, సిపిఎం, మరికొన్ని లెఫ్ట్ పార్టీలు కలిసి ఏర్పడిన అలయన్స్. అదేవిధంగా కేరళ లెఫ్ట్ ఫ్రంట్ మొన్నటి వరకు అధికారంలో ఉన్నది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తమిళనాడు మొదటి నుంచి ఆర్యులు అనే పదానికి వ్యతిరేకంగా మేము ద్రవిడులం అని ఒక ద్రవిడ ఉద్యమాన్ని నడిపిన ప్రాంతం తమిళనాడు. ఇట్లా మనం చూస్తే భావజాల పరంగా, రాజకీయ పరంగా చాలా ముఖ్యమైన రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి గనక ఇంత ఉత్కంఠత నెలకొని ఉంది. స్టాక్ మార్కెట్ మీద ప్రభావం ఉన్నది, రాబోయే ఎన్నికల మీద ప్రభావం ఉన్నది. రాబోయే ఎన్నికలకు సంబంధించిన అంచనాలు ఇప్పుడే మొదలయ్యాయి. అదేవిధంగా కొత్త పార్టీలు దూసుకురావటంతో ముఖ్యంగా తమిళనాడు రాజకీయ యవనిక మీదికి కొత్త పార్టీలు పెట్టిన వారికి చాలా ఆశలు. ఇన్ని విషయాలు మీ చుట్టూ ముసిరినప్పుడు కొన్ని అభిప్రాయాలు మీతో పంచుకోవటం అనేది చాలా ముఖ్యం గనక ఈ వీడియో చేస్తున్నాను. మొదలు నేను తమిళనాడు మీద కేంద్రీకరించి కొన్ని అభిప్రాయాలు మీ ముందుకు తీసుకొస్తాను. అసలు తమిళనాడు రాజకీయాలు ఇంతగా ఎలా మారాయి, ఈ మార్పుకు కారణాలు కొన్నిటిని చర్చించుకుందాం. మొట్టమొదలు ఇక్కడ కులపరమైనటువంటి విషయం ఏమైనా పనిచేసిందా? తమిళనాడు అనగానే పెరియర్ రామస్వామి నుంచి మొదలు పెడితే కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఇవాళ విజయ్ వరకు ఒక 45-50 సంవత్సరాల రాజకీయాన్ని తీసుకొని చూస్తే మొట్టమొదటిసారి భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు మినహాయిస్తే కాంగ్రెసేతర ప్రభుత్వం అనేది తమిళనాడులో ఏర్పడింది. తమిళనాడులో ఏర్పడిన ఈ ప్రభుత్వం కేవలం ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం మాత్రమే కాదు. ఈ ప్రభుత్వానికి లేదా తమిళనాడు రాజకీయాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ద్రవిడియన్ పాలిటిక్స్. అందుకే వారి పార్టీ పేర్లలో ద్రవిడ అనే ఆ పదం ప్రముఖంగా ఉంటుంది, ముఖ్యంగా కనిపిస్తుంది. అందుకే హేతువాద ఉద్యమాలైనా, అంబేద్కర్ లాంటి వాళ్ళు చేసిన కుల వ్యతిరేక ఉద్యమాలైనా, లౌకికవాద అంశమైన లేదా భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల మధ్యన అనుబంధం ఉండాలి, సమన్వయం ఉండాలి, కేంద్రానికి రాష్ట్రాలకి మధ్యన అధికార విభజన ఉండాలి, కేంద్రం అనేది ఆధిపత్యం చెలాయించకూడదు అనే ఒక సమాఖ్య విధానానికి కూడా తమిళనాడు రాజకీయాలు పునాది వేశాయి. మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు వచ్చే నాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ అంతకన్నా మునిపే చాలా రోజుల ముందు అసలు కాంగ్రెస్కు నామరూపాలు లేకుండా చేసిన రాజకీయాలు మనకు తమిళనాడులో కనిపిస్తాయి. అందుకే అంత ముఖ్యంగా అక్కడ రాజకీయాల మీద చర్చ జరుగుతుంది. ఇవాల్టి కడపటి వార్తలు అందే నాటికి ఒక ప్రముఖ సినిమా హీరో రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలో, బహుశా ఎన్టీ రామారావు కన్నా తక్కువ కాలం కావచ్చు, ఆయన ఎన్నికల్లో విజయం సాధించాడు. దాదాపు 110-15 సీట్ల వరకు సాధించిన పరిస్థితి మనం చూస్తాం. అంటే ఇంత ముఖ్యమైనటువంటి ఈ తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసింది. ఒకవైపు కరుణానిధి, మరోవైపు జయలలిత, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫైట్ భారతదేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఒక్కొక్కసారి. కొన్నిసార్లు కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు ఏర్పడడానికి తమిళనాడులో గెలిచిన పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడలేని ఒకానొక స్థితి ఉండింది. కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలకి కరుణానిధి మద్దతు ఇస్తే, బీజేపీ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వాలకి మొట్టమొదటిసారి వాజ్పేయి గవర్నమెంట్కి జయలలిత మద్దతు ఇచ్చింది. అంత ముఖ్యమైనటువంటి కేంద్రం తమిళనాడు. ఆ కేంద్రంలో నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఓడిపోయాడు. కరుణానిధి లెగసీని కొనసాగించే స్టాలిన్ ఓడిపోయాడు. ఈ ఓడిపోవడానికి ఇప్పటికీ తమిళనాడు రాజకీయాల మీద సినిమా హీరోల ఆధిపత్యం, ప్రాబల్యం ఎంత ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక విజయ్ గెలవడానికి ఏవే కారకాలు పనిచేశాయి, ఏవి ఆలంబనగా ఉన్నాయి, ఏవి పునాదిగా ఉన్నాయి అని మనం ఆలోచిస్తే మొట్టమొదలు దళితుల ఓట్ బ్యాంక్ ఒక రకంగా ఈనాటి వరకు అయితే స్టాలిన్ లేకపోతే ఏఐడిఎంకే ఇటువైపు మాత్రమే దళితుల ఓట్లు వెళ్ళేవి. ఎందుకంటే దళితులకి ఒక ప్రత్యేకమైన పూర్తి స్థాయి పార్టీ లేకపోవడం అలాంటి ఒక ఖాళీ కనిపిస్తుంది. విజయ్ నేను దళితుణ్ణి అని చెప్పుకోకపోయినా, నాకు కులము లేదు, నాకు మతము లేదు, ఎలాంటి విభజన రేఖలు లేకుండా నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని
ఆయన మాటి మాటికి ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడినా ఇన్నాళ్ళు దిక్కుతోచక మరో ప్రత్యామ్నాయం లేక అయితే డిఎంకేకు లేకపోతే ఏఐడిఎంకేకు ఓట్లు వేసిన దళితులు ఈసారి పూర్తిగా విజయ్ వైపు మళ్ళినట్లుగా మనం మొదటి అంశాన్ని చూడొచ్చు. ఇక రెండో విషయం, ఇవాళ దేశమంతా సనాతన ధర్మం గురించి విపరీతమైన చర్చ జరుగుతున్నది. హిందుత్వ, సాఫ్ట్ హిందుత్వ అనే చర్చ జరుగుతున్నది. ఈ సనాతన ధర్మాన్ని చాలా బలంగా వ్యతిరేకించిన వ్యక్తి స్టాలిన్ కుమారుడు కూడా సినిమా హీరో, ఆయన కూడా వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో మాట్లాడి ఉన్నారు. సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ఒక ఆలోచన తమిళనాడు ఏమి దానికి భిన్నంగా ఉండే అవకాశం లేదు. అక్కడి ప్రజలు, అక్కడ ఉన్న భిన్నమైన కులాలు ఎంతో కొంత ఈ సాఫ్ట్ హిందుత్వకి గురి అవుతారు. స్టాలిన్ చాలా బలంగా హిందుత్వకు వ్యతిరేకమైన స్టాండ్ తీసుకున్నాడు. కానీ విజయ్ ఎక్కడ కూడా నేను హిందుత్వకు వ్యతిరేకి అనే మాట మాట్లాడాలి. అట్లని నేను ద్రవిడ రాజకీయాలను వదిలేస్తాను, తమిళనాడును వదిలేస్తాను అని కూడా మాట్లాడలేదు. అంటే ఒక మధ్య మార్గాన్ని తీసుకున్నాడు. ఈ మధ్య మార్గం తీసుకోవటం అనేది చాలామందికి నచ్చింది. సాఫ్ట్ హిందుత్వకు నచ్చింది, హార్డ్ హిందుత్వకు నచ్చింది, ద్రవిడియన్ రాజకీయాలని నమ్ముకునే వాళ్ళకు కూడా నచ్చింది. అందుకే రెండో కారణంగా మనం విజయ్ గెలవడానికి ఈ కారణాన్ని చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్ని విషయాలను చర్చించుకున్నా చిట్ట చివరికి తక్షణ కారణాలు కొన్ని పనిచేస్తూ ఉంటాయి. ఆ తక్షణ కారణం మూడో కారణంగా విజయ్ గెలిచాడు. ఏమిటి తక్షణ కారణం అంటే, ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఒక బహిరంగ సభ పెట్టుకున్నాడు, తన బలం ఏమిటో నిరూపించాలనుకున్నాడు. ఊహించని రీతిలో అక్కడ కొన్ని లక్షల మంది హాజరయ్యారు. తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 10ల సంఖ్యలో మరణించారు. ఈ సంఘటనని ఆధారం చేసుకొని అధికారంలో ఉన్నటువంటి పార్టీ స్టాలిన్ విజయ్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసింది. ఆ కేసులు సిబిఐకి అప్పచెప్పింది. విజయ్ని ఇబ్బంది పెట్టాలని పరిపాలనలో ఉన్నటువంటి స్టాలిన్ చేస్తున్నాడు అనే విషయం సాధారణ ప్రజల్లోకి వెళ్ళింది. నిజానికి అక్కడికి ప్రజలు రావటము, తొక్కిసలాట జరగటం, చనిపోవటం వెనుక విజయ్ పాత్ర ఉండకపోవచ్చు. సభ నిర్వాహకుడు విజయే. కానీ చాలామంది హీరోల సభల్లో అలా ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఒక చిన్న సినిమా విజయవంతమైనటువంటి ఆ సినిమా సందర్భంగా జరిగే సభల్లో కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. లేదా సినిమా చూడడానికి టాకీస్కు వెళ్ళిన అభిమానులు కూడా తొక్కిసలాటం మరణించిన సందర్భాలు ఎన్నో చూసాం మనం. అందుకే ఈ సంఘటనని విజయ్ మీద వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నం చేస్తే అది తనకు అనుకూలంగా మారినట్లుగా మనం ఎన్నికల రిజల్ట్ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది మూడో కారణంగా చూస్తాం. ఇక నాలుగో కారణం ఏమిటంటే డిఎంకే, ఏఐడిఎంకే తమిళనాడు రాష్ట్రాన్ని 2 పార్టీలే పరిపాలించాయి. కాంగ్రెస్ తర్వాత ఏర్పడిన, అంటే ప్రజలకి ఓ ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఎప్పుడైతే విజయ్ పార్టీ పెట్టి ముందుకొచ్చాడో ఇది ఒక ప్రత్యామ్నాయంగా అనిపించింది. కొన్నాళ్ళు డిఎంకే పాలన చూసాం, మరికొన్నాళ్ళు ఏఐడిఎంకే పాలన చూసాం. ఇప్పుడు ఒక కొత్త విషయం వైపు, కొత్త పార్టీ వైపు మళ్ళాలనే అభిప్రాయం ప్రోధి కావడానికి, కూడగట్టడానికి ఇదొక నాలుగో కారణంగా మనం చూస్తాం. ఇక ఏ ప్రాంతంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఎక్కడైనా, ఏ దేశంలోనైనా సరే ఒక కొత్త పార్టీ పుట్టింది అంటే పార్టీలు ఎన్నో పుడుతుంటాయి, అవి పొత్తిల్లోనే చనిపోతుంటాయి. కానీ ఒక పార్టీ పుట్టి నిలబడడానికి కావలసిన ఒక ఖాళీ ఉండాలి ఆ ప్రాంతంలో. అలాంటి ఒకానొక ఖాళీ తమిళనాడులో ఉంది. ఎందుకు అని అంటే బీజేపీకి అక్కడ ఎంటర్ కావడానికి అవకాశం లేదు, కాంగ్రెస్కు అంతకంటే అవకాశం లేదు, ద్రవిడ పార్టీలకి అవకాశం ఉంది. సో ద్రవిడ పార్టీలు 2 ఉన్నాయి కనుక ఆ రెండింటిలో ఏఐడిఎంకే బలహీనపడిపోయింది. ఎందుకంటే జయలలిత తర్వాత ఏఐడిఎంకే నడిపే నాయకురాలు లేకపోవటం వల్ల బలహీనపడింది. డిఎంకే అధికారంలో ఉంది. అందుకే ఒక ఖాళీ ఉంది, ఆడ విశాలమైన ఖాళీ ఉంది. ఆ విశాలమైన ఖాళీలోకి ప్రవేశించే అవకాశం ఉండటం వలన విజయ్ ఆ ఖాళీని పూర్తి చేశాడు. ఇది మనం ఒక కారణంగా చూడొచ్చు. ఇక భారతదేశంలో చాలా ఎక్కువ సంఖ్యలో యువ ఓటర్లు ఉన్నారు. 18 ఏళ్ల నుంచి మొదలు పెడితే 25-29 సంవత్సరాల మధ్యన ఉన్న ఓటర్లు చాలామంది ఉన్నారు. ఈ ఓటర్లకి దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన భావజాలము లేదు, ఒక పర్స్పెక్టివ్ లేదు, ఈ దేశాన్ని ఎట్లా నిర్మాణం చేయాలనే ఆలోచన లేదు, మార్క్స్ ఆలోచన లేదు, అంబేద్కర్ ఆలోచన లేదు, ద్రవిడియన్ ఆలోచన లేదు, ఏ స్థానీయపరమైన ఆలోచనలు లేవు. కనుక ఈ 20 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రచార ఆర్భాటం ఏదైతే ఉందో ఆ ప్రచార ఆర్భాటం మీద ఆధారపడి ఎదిగిన ఓటర్లు వీళ్ళు. అందుకే యువ ఓటర్లందరూ కూడా విజయ్ వైపు మక్కువగా చూశారు. వాళ్ళందరూ 62% అంటే ఇదేం తక్కువ కాదు. ఈ ఓట్లన్నీ ఎక్కువ శాతం విజయ్ వైపు మళ్ళాయని మనం మరో కారణంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా బీజేపీతో అలయన్స్లో విజయ్ పార్టీ లేదు, నేరుగా అలయన్స్లో లేదు, అలానే బీజేపీకి వ్యతిరేకం కూడా కాదు. అంటే ఈ భావన ఏం పనిచేస్తుంది? ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట బీజేపీ ఒక బలమైన స్టాలిన్ను దెబ్బ కొడితే తమిళనాడు అనే రాష్ట్రం
తన చేతుల్లోకి వస్తుంది అని అనుకుని ఉండవచ్చు. అలా ఉండటం వలన మౌనంగీకారముతో విజయ్కి ఏదో మేరకి బీజేపీకి సంబంధించిన ఆలోచన విధానం కలిగిన కొన్ని శక్తులు మద్దతుగా పనిచేసి ఉండవచ్చు. ఇది ఒక కారణంగా మనం భావిస్తాం. ఇక తక్షణ కారణం ఇంతకుముందు ఒకటి చెప్పుకున్నాం కదా, ఇంకొక కారణం కూడా ఉంది. జననాయగన్ అనే సినిమా తీశాడు ఆయన ఈ ఎన్నికలకు ముందు. సాధారణంగా హీరోల సినిమాలు తీయటం, వాళ్ళు రిలీజ్ చేసుకోవటం, అది ప్రేక్షకులు చాలామంది చూడటం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎన్నికలను ఒక ప్రత్యేక సమయంలో ఆ సినిమా విడుదలైతే ఆయనకు మరింత మద్దతు వస్తుందనే భావనతో అధికారంలో ఉన్న స్టాలిన్ ఆ సినిమాకి అనేక అడ్డంకులు, థియేటర్లు లేకుండా సెన్సార్ ఇబ్బందులు కలిగించడం, రకరకాల ఇబ్బందులు కలిగించటాన్ని కూడా అభిమానులు సీరియస్గా తీసుకున్నారు. ఇదంతా కూడా విజయ్కి సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడిందని మనం చూడవచ్చు. సాధారణంగా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఏది అధికారంలో ఉన్న పార్టీ? డిఎంకే. గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఏఐడిఎంకే. ఏఐడిఎంకే ఏ లోపాలు అయితే చేసిందో అధికారంలో ఉన్నప్పుడు, అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నాణ్యమైన విద్యను అందించలేదు, పేదవాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చలేదు, వ్యవసాయ రంగమే సంక్షోభంలోకి పోయింది, ఆ సంక్షోభమైనటువంటి రైతులకి కావలసిన సదుపాయాలను కలిగించలేదు, వర్షాలు వచ్చినప్పుడల్లా పట్టణాలు, కాలనీలు మునిగిపోవటం, వాటి నుంచి బయటపడేసే దారి లేకపోవటం, ఈ అన్ని సమస్యలు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఆటోలు నడుపుకొని జీవనం సాగించే వాళ్ళు, వీళ్ళందరి అవసరాలు తీర్చకపోవటం, ఇదంతా ఏఐడిఎంకే చేసినటువంటి లోపం. ఈ లోపాలన్నిటిని ఎత్తి చూపుతూ అధికారంలోకి వచ్చిన డిఎంకే మళ్ళీ అవే లోపాలు చేసింది. ఆ సమస్యల్ని వేటిని పరిష్కరించలేకపోయింది. కనుక ప్రజలు మరో ప్రత్యామ్నాయం వైపు చూశారు. విజయ్ చేసిన ఇంకొక గొప్ప పని ఏముందంటే 75% సీట్లు తన అభిమానులకు ఇచ్చాడు. తన అభిమాన సంఘం ఉంది, ఒక సంఘం. అంటే తాను నమ్ముకున్నటువంటి అభిమానులు తమదే పార్టీ, తాము అధికారంలోకి రావాలి అనే ఒక పట్టుదలతో పనిచేశారు, ప్రేమతో అభిమానంతో పనిచేశారు. ఇది నాది అనుకొని పనిచేశారు. డబ్బులు ఇస్తేనే పనిచేయటం, లేకపోతే ఎవరో వెనక ఉండి ప్రచారం చేస్తే పనిచేయటం కాదు. కనుక తాను నమ్మిన వాళ్ళు, తను నమ్మిన వాళ్ళు విస్తృతంగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే పట్టణ స్థాయి వరకు గ్రూపులు ఏర్పడి పనిచేయటం కూడా విజయ్ గెలవడానికి ప్రధాన కారణం. ప్రచారం అనేది ఈ రోజుల్లో 100 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి మనిషి చేతిలో, ప్రతి ఓటర్ చేతిలో సెల్ ఫోన్ ఉన్నప్పుడు ఆ సెల్ ఫోన్ ప్రచారాన్ని చాలా వేగంగా, చాలా ఎక్కువగా వాడుకున్నారు విజయ్ పార్టీ వాళ్ళు. యూత్ ఇందులో నిమగ్నమై ఉంది, అభిమానంతో పనిచేశారు. అది కూడా ఆయన గెలుపుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఐడియాలజికల్గా చూసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు ఈ ఎన్నికల ముందు ఒక ప్రధాన అంశాన్ని పార్లమెంటులో ఎజెండా మీదకి తీసుకొచ్చి దాని మీద దేశమంతా చర్చ నిమగ్నమయ్యేటట్లు చేసి ఈ 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల సందర్భంలో దాన్ని ఎట్లా తమకు అనుకూలంగా మార్చుకోవాలనే విషయాన్ని మోడీ గారు, వారి మేధావి వర్గం, వారి మంత్రిమండలి సీరియస్గా కృషి చేసింది. ఏమిటి అది? మహిళలకి 33% రిజర్వేషన్. ఈ 33% రిజర్వేషన్ బిల్లును ఎజెండా మీదకి తీసుకురాగానే ప్రతిపక్ష పార్టీలు అన్ని వ్యతిరేకించాయి. నిజానికి ఈ బిల్లు వెనుక ఉన్నటువంటి కుట్ర చాలా ఉంది. ఇది మహిళలకు వ్యతిరేకం, ఇది దేశానికి వ్యతిరేకం అనే భావన చాలామంది మేధావుల్లో ఉంది. చర్చలు కూడా చేశారు. కానీ ఈ విషయము సాధారణ ఓటర్కు చేరలే. సాధారణ ఓటర్కి మోడీ గారు ఏమి చేరవేయగలిగారంటే, మేము మహిళలకి రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లు తీసుకొచ్చాం, పార్లమెంట్లో ప్రవేశపెట్టాం, మేము ప్రవేశపెట్టిన బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించింది, డిఎంకే వ్యతిరేకించింది, అక్కడ మమతా బెనర్జీ వ్యతిరేకించింది, ఇక్కడ సిపిఎం వ్యతిరేకించింది, సిపిఐ వ్యతిరేకించింది అని చాలా బలంగా ఆయనకుండే మాటకారితనం కావచ్చు, మీడియా కావచ్చు, రకరకాల పద్ధతుల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొచ్చాడు. కనుక అదేవిధంగా విజయ్ ఒక గొప్ప పని చేశాడు. రిజర్వేషన్ చట్టబద్ధంగా ఉన్నా లేకపోయినా మహిళలకి 50% సీట్లు ఇచ్చాడు. అప్పుడు మహిళలు కూడా ఇది మా పార్టీ అని ఓన్ చేసుకోగలిగారు. ఫలితంగా విజయ్కి అనుకూలమైన ఫలితం వచ్చింది. ఇవాళ భారతదేశ రాజకీయాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మోడీ చర్చనీయాంశం కావట్లేదు, అమిత్ షా చర్చనీయాంశం కావట్లేదు, మమతా బెనర్జీ చర్చనీయాంశం కావట్లేదు, లేదా కేరళలో విజయన్ చర్చనీయాంశం కావట్లేదు. చర్చంతా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ మీడియా దేని కేంద్రంగా చర్చ జరుగుతుందంటే విజయ్ కేంద్రంగా చర్చ జరుగుతుంది. దట్ ఈజ్ విజయ్. ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు, ఒక ప్రచారం అయితే జరుగుతుంది. విజయ్ తండ్రి చమారని, అంటే మాది అని, విజయ్ తల్లి బ్రాహ్మణ్ అని, అఫ్కోర్స్ ఆమె క్రైస్తవం తీసుకున్న బ్రాహ్మణ్ అని, విజయ్ తండ్రి చాలా కష్టపడి సినిమా రంగంలోకి వచ్చి దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్గా ప్రవేశించి అలా ఎదిగి వాళ్ళ విజయ్ అనే ఒక హీరోను తయారు చేశాడు. ఇది
గెలుపు మాత్రమే కాదు, ఇది ఒక చరిత్ర అని నేషనల్ మీడియా ఎంత మాట్లాడుతుందంటే, అలాంటి ఒక చరిత్ర సృష్టించిన విజయ్ మరి రేపు భవిష్యత్తులో తమిళ ప్రజల ప్రయోజనాలను ఎంత కాపాడుతాడు అనేది భవిష్యత్తు నిర్ణయిస్తారు. హీరోలు వస్తారు పోతారు. సినిమాలో సాధారణ ఒక హీరో ఉంటాడు, ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక విలన్ ఉంటాడు. హీరో హీరోయిన్కి మధ్య జరిగే ప్రేమ, కుటుంబ సంబంధాలు, వీటిని వ్యతిరేకించే విలన్, ఆ విలన్ మీద యుద్ధం చేసి చివరికి హీరో గెలుస్తాడు. అప్పుడు శుభం కార్డు పడుతుంది. తమిళనాడు రాజకీయ యవనిక మీద శుభం కార్డు తీసుకున్నటువంటి వ్యక్తి విజయ్ రేపు భవిష్యత్తులో ఇది శుభం కార్డు అవుతుందా, ఇది విషాద కార్డు అవుతుందా అనేది ఆయన పరిపాలన చూసి మనం మళ్ళీ వ్యాఖ్యానించుకోవచ్చు.